Welcome to Sakshi Education. Today's important current affairs, that is 7th August 2025. So first we have, after Orenchik, Russia readies monster Saturn 2. So concept enti Saturn 2. So previous class lo we discussed about Oreshnik. So Russia కు సంబంధించిన Oreshnik గురించి ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ Saturn 2. సో ఆఫ్టర్ Oreshnik, రష్యా రెడీస్ మాన్స్టర్ Saturn 2. సో Saturn 2 అనేది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో RS-28 Sarmat. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ RS-28 Sarmat ఈజ్ రష్యాస్ న్యూ జనరేషన్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి, ఇంటర్కాంటినెంటల్ అంటే ఏంటంటే లాంగ్ డిస్టెన్స్, ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్ వరకు కూడా దీన్ని ప్రయోగించవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ కాంటినెంటల్. సో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో మిజైల్స్ ఆర్ టూ టైప్స్, బ్యాలిస్టిక్ మిజైల్ అండ్ క్రూయిజ్ మిజైల్. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి, ద RS-28 Sarmat ఈజ్ రష్యాస్ న్యూ జనరేషన్ intercontinental ballistic missile. So this is named after the Sarmatian people. So it is named in commemorative of the Sarmatian people of the 4th and 5th century BC. So here Sarmatian peoples belongs to the 4th and 5th centuries BC. So in commemorative of Sarmatian people, it is named as Sarmat. It is named as Sarmat. So RS-28 Sarmat belongs to Russia. So it is a Russia's new generation intercontinental ballistic missile. Intercontinental ballistic missile. So it is named after the Sarmatian people of the 4th and 5th century BC. In commemorative of Sarmatian people, it is named as Sarmat. So it has also been referred to the West as Saturn 2. So it is also known as Saturn 2. అండ్ ఇంకొక పేరేంటి, RS-28 Sarmat. సో RS-28 Sarmat వచ్చేసి రష్యాస్ న్యూ జనరేషన్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ Saturn 2. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి RS-28 Sarmat ఫీచర్స్? సో ఇట్ ఈస్ ఏ 3-stage liquid fueled missile with a range of 18,000 km and a launch weight of more than 208 tons. సో ఇందులో 3 stages ఉంటాయి. ఇట్ ఈస్ ఏ 3-stage liquid fueled missile. లిక్విడ్ ఫ్యూయల్డ్ మిజైల్ రేంజ్ ఎంత, 18,000 కిలోమీటర్స్. అంటే ఒకటి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయోగించే డిస్టెన్స్ ఎంత ఉంటుంది, రేంజ్ 18,000 కిలోమీటర్స్. అంటే ఒక దగ్గర వీళ్ళు ఇనిషియేట్ చేస్తే అది 18,000 కిలోమీటర్స్ వరకు ప్రయాణించగలుగుతుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ రేంజ్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ హెవీయెస్ట్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇప్పటి వరకు ఉన్న ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్లో హెవీయెస్ట్ బ్యాలిస్టిక్ మిజైల్ వచ్చేసి మనకు RS-28 Sarmat. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ Saturn 2. సో రష్యాస్ న్యూ జనరేషన్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ వెయిట్ వచ్చేసి మనకి ఎంత, 208 tons. నెక్స్ట్ RS-28 Sarmat అనేది రష్యా యొక్క కొత్త తరం ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. సో ఇంపార్టెంట్ కీవర్డ్ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. నెక్స్ట్ దీనికి క్రీస్తు పూర్వం 4వ మరియు 5వ శతాబ్దాల సర్మటియన్ ప్రజల పేరు పెట్టారు. సో ఇన్ కమమరేటివ్ ఆఫ్ సర్మటియన్ పీపుల్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ సర్మత్. నెక్స్ట్ దీనిని పశ్చిమ దేశాలలో Saturn 2 అని కూడా పిలుస్తారు. Saturn 2 అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ RS-28 Sarmat లక్షణాలు, ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇది 3 దశల ద్రవ ఇంధన క్షిపణి. సో 3 దశలు ఉంటాయి అందులో. ఇది ద్రవ ఇంధన క్షిపణి. ఇది 18,000 కిలోమీటర్ల పరిధిని మరియు 208 టన్నుల కంటే ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. సో ప్రపంచంలోనే అత్యంత బరువైన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి ఏంటి అంటే మనకు RS-28 Sarmat, డెవలప్డ్ బై రష్యా. సో ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ Sarmatian people
who belongs to the 4th and 5th century BCE. 4th and 5th century BCE. So simple ga దీనికి ఇంకొక పేరేంటి సతన్ 2. So Satan II is also known as Sarmat RS-28 Sarmat. So developed by Russia. It is the heaviest intercontinental ballistic missile. So ప్రపంచంలోనే అత్యంత బరువైన ఖండాంతర క్షిపణి ఏంటి అంటే మనకు RS-28 సర్మత్ లేకపోతే సాతాను 2. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి ఒరెష్నిక్. సో ఒరెష్నిక్ గురించి డిస్కస్ చేస్తాం, అది కూడా రష్యాకు సంబంధించింది. నెక్స్ట్ we have first BIMSTEC traditional music festival. So first BIMSTEC traditional music festival. So మొదటి BIMSTEC సాంప్రదాయ సంగీత ఉత్సవం. సో ఫస్ట్ BIMSTEC ట్రెడిషనల్ మ్యూజిక్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? సో ఇండియాలో, వెన్యూ వచ్చేసి ఇండియా, న్యూఢిల్లీ. సో మొదటి BIMSTEC సాంప్రదాయ సంగీత ఉత్సవం. సో అందులో భాగంగా ద ఫస్ట్ ఎవర్ BIMSTEC traditional music festival was held recently. So first ever BIMSTEC traditional music festival held recently. The event showcased the musical heritage of the 7 BIMSTEC member countries. So BIMSTEC member countries evaru 7. So how many members were part of BIMSTEC? 7 countries. So wala మ్యూజిక్ హెరిటేజ్ని రెప్లికేట్ చేసిందే మనకు BIMSTEC ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్. సో ఇట్ షోకేస్డ్ ద మ్యూజికల్ హెరిటేజ్ ఆఫ్ ద 7 BIMSTEC మెంబర్ కంట్రీస్. సో ఆ 7 కంట్రీస్కి సంబంధించిన మ్యూజికల్ హెరిటేజ్ని ఇట్ షోకేస్ చేయడం చూసాం. సో ఇట్ రెప్లికేటెడ్ ద 7 మెంబర్ కంట్రీస్ మ్యూజికల్ హెరిటేజ్. నెక్స్ట్ ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్. సో ఇనాగరేటెడ్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ జయశంకర్. నెక్స్ట్ ఫెస్టివల్ సింబలైజ్డ్ రీజనల్ యూనిటీ అండ్ కల్చరల్ కోఆపరేషన్. సో ప్రైమరీ ఎయిమ్ ఏంటి? రీజనల్ యూనిటీ అండ్ కల్చరల్ కోఆపరేషన్. సో అందులో భాగంగా వీళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి? ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఆఫ్ BIMSTEC. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ICCR, దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. So it featured artists from India, total India, Bangladesh, Bhutan, Myanmar, Nepal, Sri Lanka and Thailand. Nepal, Sri Lanka and Thailand. So BIMSTEC member countries ఎంత 7. సో వాళ్ళందరికీ సంబంధించిన మ్యూజికల్ హెరిటేజ్ని రెప్లికేట్ చేసే ఒక ఉత్సవమే మనం ఏమంటున్నాం? BIMSTEC ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ అంటున్నాం. అందులో భాగంగా మెంబర్ కంట్రీస్ ఎవరు? ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. టోటల్ 7 countries. నెక్స్ట్ ద ఫెస్టివల్ మార్క్డ్ స్టెప్ ఇన్ కల్చరల్ డిప్లొమసీ విత్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ రీజియన్. సో బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో కల్చరల్ డిప్లొమసీ కోసం ఎస్టాబ్లిష్ చేసిందే మనకు BIMSTEC. నెక్స్ట్ ద ఫెస్టివల్ వాజ్ ఫస్ట్ అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎట్ BIMSTEC సమిట్ ఇన్ థాయిలాండ్ ఇన్ April 2025. So in April 2025 we had a BIMSTEC summit. BIMSTEC summit venue వచ్చేసి థాయిలాండ్. సో అక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్డ్ అబౌట్ BIMSTEC ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్. సో హీ ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చరల్ టైస్ ఇన్ స్ట్రెంథనింగ్ రీజనల్ కోఆపరేషన్. సో ఇదేంటి అంటే టు స్ట్రెంథన్ ద రీజనల్ కోఆపరేషన్ అమాంగ్ ద BIMSTEC 7 countries. వీళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్. నెక్స్ట్ ఇండియా టుక్ ద లీడ్ ఇన్ హోస్టింగ్ దిస్ ఇనాగ్రల్ ఈవెంట్ టు ప్రమోట్ పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్. ద ఫెస్టివల్ రిప్రజెంట్ ద యూజ్ ఆఫ్ సాఫ్ట్ పవర్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇట్ ఆల్సో రిప్లికేటింగ్ ఇండియాస్ సాఫ్ట్ పవర్ టు ఎన్హాన్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అమాంగ్ BIMSTEC నేషన్స్. సో ద ఫెస్టివల్ థీమ్ వచ్చేసి ఏంటి అంటే సప్తసూర్ 7 nations 1 melody. సో ద ఫస్ట్ ఎవర్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఆఫ్ BIMSTEC థీమ్ వచ్చేసి మనకు సప్తసూర్ 7 nations అండ్ 1 melody. సో థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సప్తసూర్ 7 nations అండ్ 1 melody రిఫ్లెక్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో సింపుల్గా BIMSTECకి సంబంధించిన
ఫస్ట్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ, ఇనాగరేటెడ్ బై డాక్టర్ జయశంకర్. సో వెన్యూ వచ్చేసి మనకు ఇండియా. ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్తన్ రీజనల్ కోఆపరేషన్. 7 మెంబర్ కంట్రీస్ ఎవరెవరు అంటే ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్. సో మొట్టమొదటి బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీత ఉత్సవం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమం 7 బిమ్స్టెక్ సభ్య దేశాల సంగీత వారసత్వాన్ని ప్రదర్శించడం జరిగింది. దీనిని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. సో ఈ ఉత్సవం ప్రాంతీయ ఐక్యత మరియు సాంస్కృతిక సహకారానికి ప్రతీక. సో ప్రాంతీయ ఐక్యత మరియు సాంస్కృతిక సహకారానికి ప్రతీక. సో ఇట్ రిప్లికేటింగ్ ద ప్రాంతీయ ఐక్యత, దట్ ఈస్ రీజనల్ యూనిటీ. నెక్స్ట్ సాంస్కృతిక సహకారం, దట్ ఈస్ కల్చరల్ కోఆర్డినేషన్. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ICCR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన దీనిలో భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ పార్టిసిపేట్ చేయడం చూసాం. నుండి కళాకారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవం బంగాళాఖాతం ప్రాంతంలో సాంస్కృతిక దౌత్యంలో ఒక అడుగు ముందుకు వేసింది. సో హియర్ 2025 ఏప్రిల్లో థాయిలాండ్లో జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఉత్సవాన్ని తొలిసారిగా ప్రకటించారు. సో ఏప్రిల్లో మనకి ఏంటంటే బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? థాయిలాండ్లో జరిగింది. సో అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉత్సవం గురించి మొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో సాంస్కృతిక సంబంధాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. నెక్స్ట్ 7 బిమ్స్టెక్ దేశాల నుండి కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతి దేశం దాని ప్రత్యేకమైన సంగీత శైలులు మరియు వాయిద్యాలను ప్రదర్శించింది. సో హియర్ ఎవ్రీ కంట్రీ రెప్లికేటెడ్ దేర్ ఓన్ యూనిక్ మ్యూజిక్. ఈ సాంస్కృతిక మార్పిడి ఈ ప్రాంతం యొక్క గొప్ప వైవిధ్యం మరియు ఉమ్మడి వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చింది. సో పండుగ యొక్క ఇతివృత్తం సప్తసూర్, 7 దేశాలు, ఒక శ్రావ్యత. సో మనం ఏంటి అంటే థీమ్ ఎప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయొద్దు, కాకపోతే మనకు అర్థం కావడం కోసం తీసుకొచ్చాం. సో ఇక్కడ వచ్చేసే థీమ్ ఏంటి? సప్తసూర్, 7 నేషన్స్ అండ్ 1 మెలోడీ. సో ఇక్కడ బిమ్స్టెక్ ఫస్ట్ సాంప్రదాయ సంగీత ఉత్సవం మొట్టమొదటిసారిగా ఇండియాలో జరగడం చూస్తాం. సో నెక్స్ట్ ఒడిస్సా ఇంట్రడ్యూస్డ్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దట్ ఈస్ SOP. సో హియర్ ద ఒడిస్సా ఇంట్రడ్యూస్డ్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, దట్ ఈస్ SOP, టు కన్జర్వ్ ద ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి ఏంటి? SOP, దట్ ఈస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ సీడ్ వెరైటీస్, దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ రేసెస్. సో ఇక్కడ ల్యాండ్ రేసెస్ అంటే ఏంటి? ల్యాండ్ రేసెస్ అంటే ఏంటి? ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్ని మనం ఏమంటున్నాం? ల్యాండ్ రేసెస్ అంటున్నాం. సో నెక్స్ట్ ల్యాండ్ రేసెస్ అని పిలువబడే సాంప్రదాయ విత్తన రకాలను సంరక్షించడానికి ఒడిస్సా ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది, దట్ ఈస్ SOP. సో ద ఒడిషా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టు కన్జర్వ్ ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్, దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ రేసెస్. ల్యాండ్ రేసెస్ అంటే ఏంటి? మనకు ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్. సో మనకి ఇక్కడ ఒడిస్సా గవర్నమెంట్ తీసుకొస్తుంది ఏంటంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో ట్రెడిషనల్ అంటే ఏంటి అంటే మనకు పురాతన కాలం నుంచి ఉన్న వాటిని మనం ట్రెడిషనల్ అంటున్నాం. సో మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత హై ఈల్డింగ్ వెరైటీస్. సో ఇవన్నీ ఏంటి అంటే మనకు బ్రీడ్ చేసినవి, అంటే ఇవన్నీ ఏంటి? మనకు బ్రీడింగ్ ద్వారా తీసుకొచ్చిన విత్తనాలు. బట్ ఇవేంటి? మనకు ట్రెడిషనల్ సీడ్స్ కూడా ఉంటాయి, దాన్ని ల్యాండ్ రేసెస్ అంటున్నాం. ట్రెడిషనల్ ఉండడం, ఇది వచ్చేసి ఏంటంటే మనకు హై ఈల్డింగ్ వెరైటీస్ యూస్ చేయడం చూస్తున్నాం. సో హైబ్రిడ్ వెరైటీస్ అనొచ్చు, హై ఈల్డింగ్ వెరైటీస్, దట్ ఈస్ హైబ్రిడ్. సో హైబ్రిడ్ వర్సెస్ ట్రెడిషనల్. సో ఒరిస్సా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటి? దే ఆర్ కన్జర్వింగ్ ల్యాండ్ రేసెస్, దట్ ఈస్ traditional seed varieties. So Odissa's millet land races released. So Odisha introduced a standard operating procedure to conserve traditional seed varieties called land races.
నెక్స్ట్ దిస్ స్టెప్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ అగ్రోబయోడైవర్సిటీ, and empower smallholder farmers by integrating these seeds into formal systems. Next, the SOP under Shri Anna Abhiyan. So it is a initiative under Shri Anna Abhiyan. Next, priorities farmers, knowledge and community management over industrial seed dominance. So industrial seed dominance అంటే ఇక్కడ హైబ్రిడ్ విత్తనాల డామినెన్స్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దెర్ ఈస్ ఎ నీడ్ టు ప్రొటెక్ట్ ట్రెడిషనల్ సీడ్స్. సో దీనివల్ల ఏంటంటే రైతులకు ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు హైబ్రిడ్వి కొనాలి అంటే వాళ్ళు వెళ్ళి ఎక్కువ అమౌంట్ పెట్టి హైబ్రిడ్ సీడ్స్ కొనాలి. సో ఇక్కడ కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేట్లు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద స్మాల్ ఫార్మర్స్ అండ్ ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద ఇండస్ట్రియల్ సీడ్ డామినెన్స్, సో ఒడిస్సా గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటంటే SOP, సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టు కన్జర్వ్ traditional seed varieties, that is known as land races. Next, land races are traditional crop varieties developed over generations through natural adaptation and farmers selection. So next, they are generally diverse and suited to local climates. So mana traditional seeds వచ్చేసి మన లోకల్ కండిషన్స్కి తగ్గట్టుగా ఉంటాయి. సో హియర్ దే ఆర్ జనరల్లీ డైవర్స్ అండ్ సూటెడ్ టు లోకల్ క్లైమేట్స్ అండ్ సాయిల్స్. సో మన మృత్తికలకు అంటే మన సాయిల్స్కి మన క్లైమేట్కి తగ్గట్టుగా ఉండే వాటిని మనం ఏమంటున్నామంటే లోకల్ సీడ్స్ అంటున్నాం. నెక్స్ట్, అన్లైక్ యూనిఫామ్ హై ఈల్డింగ్ వెరైటీస్, ల్యాండ్ రేసెస్ ఆఫర్ రెసిలియన్స్ టు పెస్ట్ అండ్ క్లైమేట్ స్ట్రెస్ అండ్ రిక్వైర్ ఫ్యూర్ ఎక్స్టర్నల్ ఇన్పుట్స్. సో దే ఆర్ వైటల్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్. సో ఇక్కడ మనకేంటి అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్కి ఒక పునాది లాంటిది ఏంటి అంటే ట్రెడిషనల్ సీడ్స్. ఎందుకంటే ఇవి ట్రెడిషనల్ సీడ్స్ మన ప్రాంతానికి సంబంధించినవి, మన క్లైమేట్కి సంబంధించినవి, ప్లస్ మన సాయిల్కి సంబంధించినవి కాబట్టి వీటికి అనవసరమైన ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం హై ఈల్డింగ్ వెరైటీస్ని యూజ్ చేస్తే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దట్ క్రాప్ మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ మోర్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అలాంటివి యూజ్ చేయాలి. కానీ ట్రెడిషనల్వి మనం యూజ్ చేస్తే ఏంటి అంటే ఆల్రెడీ ఇవేంటి అంటే లోకల్ క్లైమేట్ అండ్ సాయిల్కి తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి మనకేంటి అంటే ఆ భారం కూడా తగ్గుతుంది రైతులపైన. నెక్స్ట్, ద గ్రీన్ రెవల్యూషన్ ప్రమోటెడ్ హై ఈల్డింగ్ వెరైటీస్. సో గ్రీన్ రెవల్యూషన్ ప్రమోటెడ్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ ఇండియా అండ్ స్టాండర్డైజ్డ్ సీడ్స్. దిస్ కాజ్డ్ జెనెటిక్ ఎరోజన్ అండ్ లాస్ ఆఫ్ మెనీ ల్యాండ్ రేసెస్. సో హై ఈల్డింగ్ వెరైటీస్ వచ్చిన తర్వాత ఇండియాలో ట్రెడిషనల్ సీడ్స్ అనేవి ఏంటి అంటే ఇంపార్టెన్స్ లాస్ అయ్యింది. అంటే ఏంటి, ఎక్కువగా హై ఈల్డింగ్ వల్ల పంట ఎక్కువగా చేతికి రావడం వల్ల ఇక్కడ మనకున్న హై ఈల్డింగ్ వెరైటీస్ వల్ల మనకేంటి అంటే ఇట్ హ్యాస్ గివెన్ ఏ బ్లో టు ద ట్రెడిషనల్ వెరైటీస్. సో ట్రెడిషనల్ వెరైటీస్కి ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో ద గ్రీన్ రెవల్యూషన్ ప్రమోటెడ్ ద హై ఈల్డింగ్ వెరైటీస్ అండ్ స్టాండర్డైజ్డ్ సీడ్స్. దిస్ కాస్డ్ జెనెటిక్ ఎరోజన్ అండ్ లాస్ ఆఫ్ మెనీ ల్యాండ్ రేసెస్. ల్యాండ్ రేసెస్ అంటే ఏంటి, మనకి ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ వెరైటీస్ని ల్యాండ్ రేసెస్ అంటున్నాం. నెక్స్ట్, ఒడిస్సా లైక్ మచ్ ఆఫ్ ఇండియా ఎక్స్పీరియన్స్డ్ ఎ డిక్లైన్ ఇన్ ట్రెడిషనల్ సీడ్ డైవర్సిటీ. ద షిఫ్ట్ టువర్డ్స్ యూనిఫామ్ క్రాపింగ్ రెడ్యూస్డ్ ఆన్ ఫార్మింగ్ జెనెటిక్ వెరైటీ అండ్ వీకెండ్ కమ్యూనిటీ సీడ్ సిస్టమ్స్. సో సింపుల్గా ఏంటి అంటే ఒరిస్సా గవర్నమెంట్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ టు ప్రొటెక్ట్ అండ్ టు కన్జర్వ్ ల్యాండ్ రేసెస్. ల్యాండ్ రేసెస్ అంటే ఏంటి, ట్రెడిషనల్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ని మనం ల్యాండ్ రేసెస్ అంటున్నాం. సో నెక్స్ట్, ల్యాండ్ రేసెస్ అని పిలువబడే సాంప్రదాయ విత్తన రకాలను సంరక్షించడానికి ఒడిస్సా ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ దశ వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని, దట్ ఈస్ అగ్రోబయోడైవర్సిటీ, రక్షించడం మరియు చిన్న రైతులను ఈ విత్తనాలు అధికారిక వ్యవస్థలోనికి అనుసంధానించడం ద్వారా శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీ అన్న అభియాన్ అనే పథకం కింద SOP పారిశ్రామిక విత్తన ఆధిపత్యం కంటే రైతుల జ్ఞానం మరియు సమాజ నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తుంది. సో ల్యాండ్ రేసెస్ అనేవి సహజ అనుసరణ మరియు రైతుల ఎంపిక ద్వారా తరతరాలుగా అభివృద్ధి చేయబడిన ఈ సాంప్రదాయ పంట రకాలు. సో ఇవేంటి అంటే మనకు సాంప్రదాయ పంట రకాలు. సో సాంప్రదాయ పంట రకాలు. నెక్స్ట్,
అవి జన్యు పరంగా వైవిధ్యమైనవి మరియు స్థానిక వాతావరణం మరియు నేలలకు అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్, ఏకరీతి అధిక దిగుబడినిచ్చే రకాల మాదిరిగా కాకుండా ల్యాండ్ రేసులు తెగుళ్ళు వాతావరణ ఒత్తిడిని తట్టుకునే శక్తిని అందిస్తాయి మరియు తక్కువ బాహ్య ఇన్పుట్ల అవసరం. స్థిరమైన వ్యవసాయం మరియు పోషణకు ఇవి చాలా ముఖ్యమైనవి. సో హియర్ ఇవేంటంటే జన్యుపరంగా వైవిధ్యమైనవి, నెక్స్ట్ స్థానిక వాతావరణం మరియు నేలలకు అనుకూలంగా ఉంటాయి, తర్వాత ఏకరీతి అధిక దిగుబడి ఇచ్చే రకాల మాదిరిగా కాకుండా ల్యాండ్ రేసెస్ తెగుళ్ళు వాతావరణ ఒత్తిడిని తట్టుకొని నిలబడతాయి. సో మనకి ఇక్కడ వైవిధ్యమైనవి, ఎట్ ద సేమ్ టైం వాతావరణ ఒత్తిడిని మరియు ఇక్కడున్న పెస్ట్ కంట్రోల్ని కూడా తట్టుకొని నిలబడుతుంది. సో ఇక్కడ తెగుళ్ళు మరియు వాతావరణ ఒత్తిడిని కూడా తట్టుకొని నిలబడే వాటిని మనం ఏమంటున్నాం, ల్యాండ్ రేసెస్ అంటున్నాం. సో హరిత విప్లవం అధిక దిగుబడినిచ్చే రకాలు, దట్ ఈస్ హై ఈల్డింగ్ వెరైటీలు మరియు ప్రామాణిక విత్తనాలను ప్రోత్సహించింది. దీని వలన జన్యుకోత మరియు అనేక భూజాతులకు నష్టం జరిగింది. భారతదేశంలోని చాలా ప్రాంతాల మాదిరిగానే ఒడిశా కూడా సాంప్రదాయ విత్తన వైవిధ్యంలో క్షీణతను చవిచూసింది. సో చాలా రాష్ట్రాలు ఏంటి అంటే సాంప్రదాయ విత్తనాలలో క్షీణతను నమోదు చేయడం చూసాము. నెక్స్ట్, ఏకరీతి పంటల వైపు మారడం వల్ల పొలంలో జన్యు రకం తగ్గింది మరియు కమ్యూనిటీ విత్తన వ్యవస్థలు బలహీనపడ్డాయి. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ల్యాండ్ రేసెస్ ఒరిస్సా గవర్నమెంట్ తీసుకొచ్చిందే స్టాండర్డైజ్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో నెక్స్ట్, బిమ్స్టెక్. సో బిమ్స్టెక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్. సో బిమ్స్టెక్ అంటే ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్. టోటల్ 7 కంట్రీస్, 7 నేషన్స్. సో బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, భూటాన్, థాయిలాండ్ అండ్ మ్యాన్మార్. సో బిమ్స్టెక్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇందులో సభ్య దేశాలు ఎన్ని? 7. బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నెక్స్ట్ వీ హ్యావ్ నేపాల్, భూటాన్, థాయిలాండ్ అండ్ మ్యాన్మార్. సో 7 దేశాలు. సో అబౌట్ బిమ్స్టెక్, ఇట్ ఈస్ ఎ గ్రూపింగ్ ఆఫ్ 7 members lying in the littoral and adjacent areas of the Bay of Bengal. సో బే ఆఫ్ బెంగాల్ అడ్జసెంట్గా ఉండే అన్ని కంట్రీస్ కలిపి ఏర్పడినవి మనకి ఏంటంటే బిమ్స్టెక్. సో ద ఆర్గనైజేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ 6th June 1997 త్రూ ద బ్యాంకాక్ డిక్లరేషన్. సో త్రూ బ్యాంకాక్ డిక్లరేషన్ on 6th June 1997 we have BIMSTEC. So BIMSTEC established అయింది ఎప్పుడు? 6th June 1997 through Bangkok Declaration. So membership, it is a unique link connecting South Asia with Southeast Asia. So it is connecting South Asia with Southeast Asia. South Asia with Southeast Asia. Southeast Asia. Suppose ఏషియా అనుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఈ సౌత్ ఏషియాను ఈ సౌత్ ఈస్ట్, ఇక్కడ సౌత్ ఈస్ట్ అంటాం, ఇది సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్. సో ఈ సౌత్ ఏషియా ఎట్ ద సేమ్ టైం సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాను కలిపే ఒక ప్రోగ్రామే మనకేంటి బిమ్స్టెక్. సో ఇట్ ఈస్ కనెక్టింగ్ సౌత్ ఏషియా విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. 5 members ఫ్రమ్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియా వాళ్ళు ఎవరెవరు? బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ అండ్ శ్రీలంక. అండ్ 2 ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియా ఎవరు? మయన్మార్ అండ్ థాయిలాండ్. సో ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఉన్నది ఎవరెవరు అంటే మయన్మార్ అండ్ థాయిలాండ్. సో మిగిలిన వాళ్ళందరూ సౌత్ ఏషియాకు సంబంధించిన వాళ్ళు. సౌత్ ఏషియాకు సంబంధించిన వాళ్ళు బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, భూటాన్. సౌత్ ఈస్ట్ ఏషియాకు సంబంధించిన థాయిలాండ్ అండ్ మయన్మార్. సో ఇక్కడ కనెక్టింగ్ సౌత్ ఏషియా విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. నెక్స్ట్
BIMSTEC organizes intergovernmental interactions through summits, ministerial meetings, senior official meetings, permanent working committee, joint working committee groups and expert level meetings. So ఇందులో భాగంగా we can witness several summits with respect to the BIMSTEC. అందులో భాగంగా మనకు జరిగే సమావేశాలు ఏంటి? ఇంటర్గవర్నమెంటల్ ఇంటరాక్షన్స్ త్రూ సమిట్స్, మినిస్టీరియల్ మీటింగ్స్. సో బిమ్స్టెక్కి సంబంధించిన మినిస్టర్స్ అందరూ కలిపి కూడా కొన్ని మీటింగ్స్ ఉంటాయి. సీనియర్ అఫీషియల్స్ మీటింగ్స్, సో ఆ 7 కంట్రీస్కి సంబంధించిన సీనియర్ అఫీషియల్స్. నెక్స్ట్ పర్మనెంట్ వర్కింగ్ కమిటీకి సంబంధించిన మీటింగ్స్, జాయింట్ వర్కింగ్ గ్రూప్స్, ఎక్స్పర్ట్ లెవెల్ మీటింగ్స్, ఇవన్నీ కూడా మనం బిమ్స్టెక్లో చూడొచ్చు. నెక్స్ట్ ద బిమ్స్టెక్ రీజియన్ బ్రింగ్స్ టుగెదర్ 1.7 బిలియన్ పీపుల్, 22% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. సో ఈ 7 కంట్రీస్లోనే 22% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ని వీ కెన్ విట్నెస్. నెక్స్ట్ కంబైన్డ్ జీడిపి ఆఫ్ $5 trillion. సో సెక్రటేరియట్, పర్మనెంట్ సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుంది అంటే ఢాకా, బంగ్లాదేశ్. ఇంపార్టెంట్. సో బిమ్స్టెక్ పర్మనెంట్ సెక్రటేరియట్ లొకేటెడ్ ఇన్ ఢాకా, బంగ్లాదేశ్. నెక్స్ట్ బిమ్స్టెక్ హ్యాస్ ఐడెంటిఫైడ్ 14 ప్రయారిటీ ఏరియాస్ ఫర్ కోఆపరేషన్ వేర్ ఏ మెంబర్ కంట్రీ టేక్స్ ద లీడ్. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇండియా లీడ్ తీసుకొని, సో రీసెంట్గా చూసింది అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ని కూడా ఆర్గనైజ్ చేయడం చూసాం. నెక్స్ట్ బిమ్స్టెక్ ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు మనకు 1997 అకార్డింగ్ టు ద బ్యాంకాక్ డిక్లరేషన్. సో నెక్స్ట్ ఇది బంగాళాఖాతం యొక్క సముద్ర తీరం మరియు ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో ఉన్న 7 సభ్య దేశాల సమూహం. సో బంగాళాఖాతం యొక్క సముద్ర తీరం మరియు ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో ఉన్న 7 సభ్య దేశాల సమూహమే మనకు బిమ్స్టెక్. ఈ సంస్థ 1997 జూన్ 6న బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఉనికిలోకి వచ్చింది. సో బ్యాంకాక్ డిక్లరేషన్. సో నెక్స్ట్ సభ్యత్వం. ఇది దక్షిణ ఆసియాను ఆగ్నేయ ఆసియాతో అనుసంధానించే ఒక ప్రత్యేకమైన లింక్. దక్షిణ ఆసియా నుంచి ఉన్న 5 సభ్యులు ఎవరు? బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ మరియు శ్రీలంక. ఆగ్నేయ ఆసియాలో ఉన్నది మ్యాన్మార్ అండ్ థాయిలాండ్. సో ఇందులో మనకేంటంటే బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాలు ఉంటాయి, మంత్రివర్గ సమావేశాలు ఉంటాయి, సీనియర్ అధికారుల సమావేశాలు ఉంటాయి, శాశ్వత వర్కింగ్ కమిటీ సమావేశాలు కూడా ఉంటాయి. సో జాయింట్ వర్కింగ్ గ్రూపులు మరియు నిపుణుల స్థాయి సమావేశాల ద్వారా అంతర్ప్రభుత్వ సంభాషణలను నిర్వహిస్తుంది. బిమ్స్టెక్ ప్రాంతం 1.7 బిలియన్ల మందిని ఒకచోట చేర్చింది. ప్రపంచ జనాభాలో 22% మంది, మొత్తం జీడిపి $5 trillion కూడా ఈ బిమ్స్టెక్కి సంబంధించి ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ బిమ్స్టెక్ కంట్రీస్, ఈ 7 కంట్రీస్ కాంట్రిబ్యూట్ టు ద 22% ఆఫ్ వరల్డ్ పాపులేషన్. ప్రపంచ జనాభాలో 22% మంది ఈ 7 దేశాలకు సంబంధించిన వాళ్ళే ఉండడం చూస్తాం. నెక్స్ట్ శాశ్వత సచివాలయం. సో బిమ్స్టెక్ శాశ్వత సచివాలయం మనకి ఎక్కడుంది? ఢాకాలో చూస్తాం. సో మనం ఇంతకన్నా ముందు డిస్కస్ చేసిందంటే సాంప్రదాయ మ్యూజిక్ సంబంధించిన మీటింగ్ బిమ్స్టెక్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ మీటింగ్ ఇండియాలో జరిగింది. సో నెక్స్ట్ రీసెంట్గా 2nd బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్. సో పోర్ట్స్ అంటే ఓడరేవులకు సంబంధించిన ఒక కాంక్లేవ్ ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో చూసాం. July 14 to 15, 2025 ఇండియా హోస్టెడ్ ద 2nd బిమ్స్టెక్ పోర్ట్స్ కాంక్లేవ్ ఇన్ విశాఖపట్నం. సో ఇక్కడ ఏంటి? 2వ బిమ్స్టెక్ పోర్ట్ కాంక్లేవ్ విశాఖపట్నం జూలై 14-15. భారతదేశం 2025 జూలై 14-15 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. సో మ్యూజికల్ వచ్చేసి ఇక్కడ న్యూఢిల్లీలో చూసాం. పోర్ట్స్ కాంక్లేవ్ వచ్చేసి ఇక్కడ విశాఖపట్నంలో జరిగింది. బిమ్స్టెక్ అంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1997 అకార్డింగ్ టు బ్యాంకాక్ డిక్లరేషన్. టోటల్ 7 కంట్రీస్ కంబైనింగ్ సదరన్ ఏషియా విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. దాన్ని మనం ఏమంటున్నాం? బిమ్స్టెక్ అంటున్నాం. సో నెక్స్ట్ టాపిక్. సో ఫిష్ ప్రొడక్షన్, ఫిష్ ఫార్మింగ్. సో ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ఎన్నో ర్యాంకులో ఉంది అనేది టుడేస్ టాపిక్. సో ఇండియా ఈజ్ ద 2nd లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. ఇండియా ర్యాంక్ ఎంత? 2nd లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఆఫ్టర్ చైనా. సో ఫస్ట్ ఏంటి మనకు? చైనా. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి చైనా, 2nd ర్యాంక్ వచ్చేసి ఇండియా. సో హియర్ ఇండియా ఈజ్ ద 2nd లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఆఫ్టర్ చైనా విత్ అరౌండ్ 8% షేర్ ఇన్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్. సో ఇండియా కాంట్రిబ్యూట్స్ 8% ఆఫ్ గ్లోబల్
fish share. Fisheries sector in India, fisheries is listed in the state list. ఇండియాలో ఫిషరీస్ వచ్చేసి లిస్టెడ్ అండర్ స్టేట్ లిస్ట్, బట్ ద యూనియన్ గవర్నమెంట్ సప్లిమెంట్స్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సెక్టర్. సో మనకు ఇక్కడ ఫిషరీస్ ఈజ్ అండర్ స్టేట్ లిస్ట్, బట్ యూనియన్ గవర్నమెంట్ ఆల్వేస్ ప్రొవైడ్ ఇట్స్ ఎయిడ్ టు ద ఫిషరీస్ సెక్టర్. సో ఇన్లాండ్ సెక్టర్ ఈజ్ బై లార్జ్ అండ్ ఇన్ ద డొమైన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, వైల్ మెరైన్ సెక్టర్, ఇక్కడ మనకేంటి మెరైన్ సెక్టర్ ఉంటుంది, ఇన్లాండ్ సెక్టర్ ఉంటుంది. సో ఇన్లాండ్ సెక్టర్ వచ్చేసి మనకేంటి అంటే నది బేస్డ్ ఆన్ ద రివర్స్, అదే మెరైన్ అంటే వచ్చేసి బేస్డ్ ఆన్ సీ. సో మనకు ఫిషరీస్ వచ్చేసి టూ సెక్టార్స్, ఒకటి ఇన్లాండ్ సెక్టర్స్, ఇన్లాండ్ సెక్టర్ అంటే రివర్ బేస్డ్, మెరైన్ సెక్టర్ అంటే మనకు వచ్చేసి ఏంటి సీ బేస్డ్. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ కోస్టల్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఇన్లాండ్ ఫిషరీస్ కాంట్రిబ్యూట్ మోర్ దాన్ 75% ఆఫ్ ద టోటల్ ఫిషరీస్ అవుట్పుట్. సో ఇన్లాండ్ వచ్చేసి మనకు 75%. నెక్స్ట్ గ్లోబల్లీ ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ అక్వాకల్చర్ ప్రొడక్షన్, లీడ్స్ ఇన్ స్ట్రింప్ ప్రొడక్షన్. సో స్ట్రింప్ ప్రొడక్షన్ అంటే ఏంటి మనకు రొయ్యల ప్రొడక్షన్లో కూడా ఇండియా తన మార్క్ చూస్తుంది. సో లీడ్స్ ఇన్ స్ట్రింప్ ప్రొడక్షన్ అండ్ థర్డ్ ఇన్ క్యాప్చర్ ఫిషరీస్ ప్రొడక్షన్. టోటల్గా మనకేంటి ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి సెకండ్, అదే రొయ్యల ప్రొడక్షన్లో నెంబర్ 1. నెక్స్ట్ ఇనిషియేటివ్ టేకెన్. సో వాట్ వర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్? నెంబర్ 1 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, PMMSY, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఎన్హాన్సింగ్ అక్వాటిక్ కల్చర్ ప్రొడక్టివిటీ, ఇంప్రూవింగ్ ఫిషరీస్ మేనేజ్మెంట్, ఎస్టాబ్లిషింగ్ ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇట్స్ సబ్ స్కీమ్ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సబ్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి షా యోజన. సో PMMKSSY aims at addressing weakness through financial and technological interventions. Next బ్లూ రెవల్యూషన్ స్కీమ్, ఇంకొక స్కీమ్ ఏంటి మనకు బ్లూ రెవల్యూషన్ స్కీమ్. సో బ్లూ రెవల్యూషన్ స్కీమ్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిషరీస్ కవరింగ్ బోత్ ద మెరైన్ అండ్ ఇన్లాండ్ ఫిషరీస్. సో నెక్స్ట్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, ఇంకొక ప్రోగ్రామ్ ఏంటి FIDF. సో ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే విత్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్. So provides fundings for creation of infrastructure in both marine and inland fisheries. Next National Marine Fisheries Policy. So 2017లో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక పాలసీ ఏంటి? నేషనల్ మెరైన్ ఫిషరీస్ పాలసీ గైడ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియాస్ మెరైన్ ఫిషరీ రిసోర్సెస్. సో ఫిషరీ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి సెకండ్, ఫస్ట్ వచ్చేసి చైనా. అందులో భాగంగా మనకు ఉండేటివి ఏంటి అంటే ఇన్లాండ్ సెక్టర్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మెరైన్ సెక్టర్. సో ఇన్లాండ్ సెక్టర్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ మోర్ దాన్ ద మెరైన్ సెక్టర్. సో ఇండియా ర్యాంక్స్ సెకండ్ గ్లోబల్లీ. సో ఆఫ్టర్ చైనా ఇండియా వచ్చేసి 2వ స్థానంలో ఉంది. సో 2013-14లో భారతదేశంలో చేపల ఉత్పత్తి 95.7 లక్షల టన్నులు. ఇది 2023-24 నాటికి ఏటా 184 లక్షల టన్నులకు పైగా పెరిగింది. సో ప్రపంచ మత్స్యరంగంలో భారతదేశం పాత్ర. సో ప్రపంచ చేపల ఉత్పత్తిలో దాదాపు 8% వాటాతో భారతదేశం 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తి దేశంగా నిలవడం చూసాం. నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అక్వాకల్చర్ ఉత్పాదకతను పెంచడం, మత్స్య నిర్వహణను మెరుగుపరచడం, ఇంటిగ్రేటెడ్ అక్వా పార్కులను స్థాపించడం మొదలైనవి. సో ఇక్కడ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దేటిపైన ఫోకస్ చేస్తుంది? ఉత్పాదకతను పెంచడం, మత్స్య నివారణను మెరుగుపరచడం, ఇంటిగ్రేటెడ్ అక్వా పార్కులను స్థాపించడం ఎక్సెట్రా. నెక్స్ట్ దీని ఉపపథకం ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన ఆర్థిక మరియు సాంకేతిక జోక్యాల ద్వారా బలహీనతలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ నీలి విప్లవ పథకం, దట్ ఈస్ బ్లూ రెవల్యూషన్ స్కీమ్. ఇట్ ఫోకస్ ఆన్ సముద్ర మరియు లోతట్టు మత్స్య సంపద రెండింటినీ కవర్ చేసే మత్స్య సంపద అభివృద్ధి మరియు నిర్వహణ కోసం
సమగ్ర విధానం. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ మత్స్య మరియు జలచరాల మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి. సముద్ర మరియు లోతట్టు మత్స్య పరిశ్రమలలో మౌలిక సదుపాయాల కల్పనలకు నిధులను సమకూరుస్తుంది. నెక్స్ట్ జాతీయ సముద్ర మత్స్య విధానం 2017 భారతదేశ సముద్ర మత్స్య వనరులను పరిరక్షించడం మరియు నిర్వహణకు మార్గనిర్దేశకం చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చేపల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో నిలవడం చూసాం. మొదటి స్థానంలో ఉన్నది చైనా. సో లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు వచ్చేసి గ్లోబల్గా ఇండియా ర్యాంక్ వచ్చేసి సెకండ్. సో ప్రపంచంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. అదే మన స్టేట్స్ పరంగా చూద్దాం. సో నెంబర్ 1 స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. స్టేట్ పరంగా మనం చూస్తే నెంబర్ 1 స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెంబర్ 2 స్టేట్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్. నెంబర్ 3 వచ్చేసి గుజరాత్. నెంబర్ 4 వచ్చేసి మనకు కేరళ. నెంబర్ 5 తమిళనాడు. నెంబర్ 6 గోవా డమన్ డయు. నెంబర్ 7 పుదుచ్చేరి. నెంబర్ 8 ఒడిస్సా. నెంబర్ 9 కర్ణాటక. అండ్ నెంబర్ 10 మహారాష్ట్ర. సో ఇక్కడ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో మనకు భారతదేశంలో రాష్ట్రాల పరంగా చూసుకుంటే మొదటి స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్, 2వ స్థానంలో ఉన్నది వెస్ట్ బెంగాల్, 3వ స్థానంలో ఉన్నది గుజరాత్, 4వ స్థానంలో ఉన్నది కేరళ, 5వ స్థానంలో తమిళనాడు, 6వ స్థానంలో గోవా డమన్ డయు, 7వ స్థానంలో పుదుచ్చేరి, 8వ స్థానంలో ఒడిస్సా, 9వ స్థానంలో కర్ణాటక, 10వ స్థానంలో మహారాష్ట్ర. సో టాప్ 3 అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్. ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే సో నెంబర్ 1 ఆఫ్టర్ వొరెన్షిక్ రష్యా రెడీస్ మాన్స్టర్ సతన్ 2. సో మనం దీన్ని ఏమంటున్నాం? సతన్ 2 అంటున్నాం. లేకపోతే దీనికి ఉన్న ఇంకొక పేరే మనకు వచ్చేసి ఏంటి? RS-28 సర్మత్. RS-28 సర్మత్. సో రష్యాకు సంబంధించిన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో సెకండ్ది వచ్చేసి ఫస్ట్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో థీమ్ వచ్చేసి మనకు వచ్చేసి సప్తసూర్ 7 నేషన్స్ 1 మెలోడీ. నెక్స్ట్ ఒడిస్సా ఇంట్రడ్యూస్డ్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టు కన్జర్వ్ ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్ కాల్డ్ ల్యాండ్ రేసెస్. సో ఈ ల్యాండ్ రేసెస్ కోసం ఒడిస్సా గవర్నమెంట్ ఏంటి సాంప్రదాయ విత్తన రకాలను సంరక్షించడానికి ఒడిస్సా ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ల్యాండ్ రేసెస్ అంటే ఏంటి? సాంప్రదాయ విత్తనాలు. సో నెక్స్ట్ బిమ్స్టెక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1997 అకార్డింగ్ టు ద బ్యాంకాక్ డిక్లరేషన్. టోటల్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి 7. ఇక్కడ వచ్చేసి సౌత్ ఏషియాను సౌత్ ఈస్ట్ ఏషియా తోటి కోఆర్డినేట్ చేయడమే బిమ్స్టెక్ యొక్క ముఖ్య లక్షణం. సో అందులో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, భూటాన్, థాయిలాండ్ అండ్ మయన్మార్ 7 కంట్రీస్. నెక్స్ట్ వీ హ్యావ్ ఫిష్ ప్రొడక్షన్లో నెంబర్ 1 చైనా, నెంబర్ 2 వచ్చేసి ఇండియా. సో అదే మన రాష్ట్రాల వారీగా చూస్తే నెంబర్ 1 వచ్చేసి ఆంధ్రప్రదేశ్, నెంబర్ 2 వెస్ట్ బెంగాల్, నెంబర్ 3 గుజరాత్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్ టుమారో. ఇలాంటి టాపిక్స్ మనకు వచ్చినప్పుడు ర్యాంకింగ్స్ ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ దీస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ టుమారో.